హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా ఐడియాస్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి రోజున వీడియో. ఎర్లీ మార్నింగ్ అయితే 5 కల్లా లేచేసాను ముగ్గులు వేద్దామని చెప్పేసి. ఆల్మోస్ట్ అందరూ అయితే సంక్రాంతి అప్పుడు ఎర్లీగా లేస్తారు ముగ్గులు వేయడానికి. ఇంకా లోపలైతే అమ్మ ఆల్రెడీ వేసేశారు. నాకైతే బయట పర్మిషన్ ఇచ్చారు. నేను ఈ ముగ్గు వేసి కలర్స్ అయితే స్టార్ట్ చేశాను. ఇది చూసి అయితే వెళ్ళిపోకండి, ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇదైతే ఫైనల్ అవుట్పుట్. ఇంకా ముగ్గు అయిపోయిన తర్వాత సైడ్స్ కూడా ఇలా ఫ్లవర్స్ లాగా వేశాను. ఫైనల్గా అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా లోపల అమ్మ వేశారు కదా, ఇంకా ఆ ముగ్గుకు కూడా కలర్స్ వేసేసి సైడ్న ఫ్లవర్స్ డిజైన్స్ అయితే వేసేసాను. ఇంకా ఫైనల్గా అయితే మా ఇంటి ముందు ముగ్గులు అయితే ఇలా ఉన్నాయి. ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. ఇంకా ఇంత కష్టపడి ముగ్గులు వేసి రంగులు వేసిన తర్వాత ఫొటోస్ తీయడం మర్చిపోకూడదు కదా. ఇంకా నేనైతే ఫొటోస్ దిగాను. ఆ తర్వాత అయితే ఈ ఫ్లవర్స్ ఆల్రెడీ నా షార్ట్ వీడియోలో చూసుంటారు. సంక్రాంతి రోజుకైతే మొత్తం విరబూసిపోయి చాలా బాగున్నాయి. ఇంకా తర్వాత మేము రెడీ అయిపోయి గుడికి అయితే వెళ్ళాము. ఇంకా గుడికి వెళ్ళే ముందైతే ఫొటోస్ అయితే అసలు దిగలేదు. గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా ఫొటోస్ దిగుదాము అనే టైంకి చాలా టైం అయిపోయింది. ఆల్మోస్ట్ 12:45 అనుకుంటాను. మీకు ఆ వీడియోలో అయితే పైన టైం అయితే కనిపిస్తుంది. వీక్షిత్ అయితే ఆడుకుంటున్నాడు. ఫెస్టివల్ డేస్ మొత్తం కూడా వీక్షిత్కి చాలా కోల్డ్ ఉందన్నమాట. ఈరోజు ఏం ఫెస్టివల్ చెప్పు. సంక్రాంతి ఇంకా ఈ సంక్రాంతికి మీ ఇంట్లో మీరు ఏ పిండి వంటలు చేసుకున్నారో కమెంట్ చేయండి. ఆల్మోస్ట్ నేను ఈ వీడియో పోస్ట్ చేసే లోపల అందరిలో అయిపోయి కూడా ఉంటాయి. నేను ఇక్కడ చూపించినవి అయితే మేము ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా వీక్షిత్కి ఒక్క ఫోటో కూడా తీయలేదన్నమాట. తీయడానికి చాలా కష్టపడ్డాము. ఫైనల్గా అయితే 2-3 ఫొటోస్ అయితే తీశాను. లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. ఇంకా పూలు ఎందుకు చూపిస్తున్నాను అంటే, కోవిడ్ టైంలో నేను అదొక పనిగా పూలు కట్టడం అయితే నేర్చుకున్నాను. ఇంకా ఈవినింగ్ వచ్చేసి మేము టెంపుల్కి వెళ్ళాము. మా ఊర్లో అయితే ఎవ్రీ సంక్రాంతికి ఊర్లో అమ్మవారి ఉత్సవం అయితే జరుగుతుంది. అలాగనే నైట్ కూడా అన్నదానం కూడా అక్కడే ఉంటుంది. ఇంకా వీక్షిత్ అక్కడ కోలాటం వేస్తుంటే అక్కడ కర్రలు తీసుకొని వాడు కూడా ప్లే చేస్తున్నాడు. ఇది వచ్చేసి అక్కడ అన్నదానం అయిపోయిన తర్వాత మేము తినేసి కాసేపు ఉండేసి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 11 o'clock అనమాట. అమ్మవారు ఉత్సవానికి వచ్చేటప్పుడు అందరూ రోడ్డు మీద వారు పోస్తారు. వారు పోసే ముందు అక్కడ ముగ్గులు వేసుకుంటారనమాట. ప్రతిసారి నేను వేస్తాను. ఈసారి అయితే అమ్మకి ఛాన్స్ ఇచ్చాను. అమ్మ ఈ సంక్రాంతికి ధనుర్మాసం ముగ్గులన్నీ చాలా ప్రాక్టీస్ చేసింది. అందుకే ఈసారి అయితే అమ్మ వేశారు. మా ఊర్లో అయితే అమ్మవారు ఉత్సవానికి వచ్చేటప్పుడు మేమైతే ఇలా ముగ్గులు వేసేసి అమ్మవారు వచ్చే టైంకి బిందెలో నీళ్లు పట్టుకొని అమ్మవారు వచ్చినప్పుడు వారు పోసి టెంకాయ ఇచ్చి దండం పెట్టుకుంటాము. మీ సైడ్ ఎవరైనా ఇలా చేస్తారేమో కమెంట్ చేయండి. ఆల్మోస్ట్ మా ఇంటి దగ్గరికి వచ్చేసారు అమ్మవారు. ఈ ఫుల్ లెంత్ ఫొటోస్ అయితే మేము టైమర్ పెట్టుకొని మరీ దిగాము. ఇంకా మేము దిగిన ఫొటోస్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. వీక్షిత్వి కూడా యాడ్ చేస్తున్నాను. ఎవరైనా న్యూ వ్యూవర్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.